నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీల సేకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. టోల్ ప్లాజా మీదుగా వెళ్తున్న ఖాళీ లారీలను గుర్తించి వాటిని ధాన్యం రవాణాకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీ డ్రైవర్లు యజమానులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పెరగకుండా వెంటనే వాహనాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈజీ ఉంది. టోల్గేట్ దగ్గర 4-5 గంటల రోజు ఉన్నాయి కదా, ఇదొకటే కాదు. దానివల్ల తప్పించుకోవడానికి 6 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏ వెహికల్ దొరికినా పట్టుకొని చెప్పిన ప్లేస్కి తీసుకోవాలి. ఒక్కటండి, మీరేంటంటే కైండ్ ఒక కాన్సెప్ట్ కంపల్సరీ డ్రైవర్ చేస్తున్నారు. మీకు ఏదైతే వెహికల్ మీరు అడుగుతే కూడా ఇవ్వదు. అట్లా డ్రైవర్ అయితే అప్పుడు బ్యాచ్ ఉండాలి. 200 వెహికల్స్ అయినా పర్వాలేదు. ఎన్నో విషయాలు అదే అయితే గ్యాప్ మ్యాక్సిమం కంటైనర్స్ ఉన్నాయి. 90% కంటైనర్స్ ఎవరు 1 అవర్ 6 ఎక్కడ చెప్పి ఎక్కడ షిఫ్ట్ చేస్తావు? 10 మేల్స్ పెడతావు, ఏం పెడతావు? అడిగి పెడతావు. ఓకే, ఏదంటే అది మేల్స్ కూడా పెట్టి